మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూడిద తరలింపు అవకాశం కల్పించాలని వేడుకోలు. కుందనపల్లిలో ఆందోళన. రెహమత్ నగర్ లో నియామక సందడి. సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు. ద్రాక్షారామారంలో దళిత సంఘాల ధర్నా. దాడి కేసులో నిందితులు అరెస్టుకు డిమాండ్. మెట్టవలస విద్యార్థి ఆత్మహత్య. గురుకుల పాఠశాల ఎదుట కుటుంబీకులు ఆందోళన. డీటెయిల్స్ చూస్తే కుందనపల్లిలోని ఎన్టీపీసీ చెరువు నుంచి బూడిద తరలింపు అవకాశం తమకు కల్పించాలని లారీలు టిప్పర్ల సంఘం కోరింది. బూడిదను లారీల్లోకి ఎక్కించి 3 ప్రాంతాల్లో తమ వాహనాలను నిలిపేసిన ఈ సంఘం సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ చెరువుపైనే ఆధారపడిన 25 ఏళ్లుగా సుమారు 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు. 6 నెలలుగా ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద తరలింపునకు అవకాశం కల్పించకపోవడంతో డ్రైవర్లకు క్లీనర్లకు జీతాలు చెల్లించలేక వాహనాల ఫైనాన్సులు చెల్లించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా తమను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీరామ లారీలు టిప్పర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మ సురేష్, మామిడాకుల ప్రభాకర్, గొల్లా భీమయ్య, అఫ్రోజ్ అహ్మద్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా గత 25 సంవత్సరాల నుండి ఈ రామగుండం ఏరియాలో లారీ టిప్పర్ అసోసియేషన్గా మేము ఏర్పరచుకొని గత కొంతకాలంగా ఈ వివిధ ప్రాంతాల ఇటుక బట్టీల యాజమాన్యానికి యాస్ను తరలించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాము. ఇటు జీవనోపాధి కొనసాగిస్తున్న సమయంలో ఈ సంవత్సరంలో ఆన్లైన్ టెండర్ అని ఎన్టీపీసీ పిలిచింది. గత నెల కింద కూడా మేము ఆల్ ప్రెస్కు ఆల్ మీడియాకి ఇచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. యాష్ ఫండ్లో ఎన్టీపీసీ యాజమాన్యానికి తీసుకుపోయి ఈ ఫ్రీ కాస్ట్ బూడిద అనేది మా లోకల్ లారీ అసోసియేషన్లకు ఇవ్వాలి. ఈ గత కొంతకాలంగా ఇటుక బట్టీలకు ఫ్రీ కాస్ట్ బూడిద అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రోడ్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. దానికి ఫ్రీ కాస్ట్ బూడిద ఎన్టీపీసీ యాజమాన్యం ఇస్తుంది. అలాగే సింగరేణికి కూడా ఫ్రీ కాస్ట్గానే ఇస్తుంది. గత నెల కింద కూడా మేము ఎన్టీపీసీ యాజమాన్యానికి పోయి మాకు జీవనోపాధి కరువై మేము రోడ్డు కొనే పరిస్థితి ఉన్నది. మా బండ్లు ఫైనాన్స్ ఎక్కువ పరిస్థితి ఉన్నది. మాకు ఆ డ్రైవర్ల జీతాలు ఇవ్వడం జరుగుతలేదు. ఈ మూలసేది మాకు ఇబ్బంది అవుతుంది. మా పుట్టగొట్టుతారు మీరు ఎన్టీపీసీ యాజమాన్యం అని చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మీకు సమస్య పరిష్కారం చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు నెల రోజులు ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మా బండ్లు నడుస్తలేవు, మాకు జీవనోపాధి కరువైంది. కాబట్టి మళ్ళీ వచ్చి మా ఎన్టీపీసీ యాజమాన్యం రోడ్ వర్క్ ఎట్లా ఫ్రీ కాస్ట్ ఇస్తుందో, సింగరేణికి ఎట్లా ఇస్తుందో మాకు కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ రోడ్ వర్క్ నడిచే బండ్లను ఆపడం జరిగింది, సింగరేణికి నడిచే బండ్లను ఆపడం జరిగింది. మాకు ఫ్రీ కాస్ట్ బూడిది కావాలి. టెండరేషన్లో యాక్చువల్ ఇది ఏంటంటే గత ఎన్టీపీసీ పుట్టిన నుండి కూడా ఇక్కడ స్టాక్ అయిన తర్వాత వీళ్ళు బట్టీలను ఎంకరేజ్ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా మొదలు పెడితే ఒక 200 నుంచి 500 కుటుంబాలు ఆధారపడి ఉన్నది దీని మీద. అప్పుడు ఆ రోజుల్లో యజమాన్యం తిరిగి వచ్చి మాకు ఫ్రీ కాస్ట్ ఇస్తాం, ఇటుక బట్టీలలో ఫ్రీ కాస్ట్ తీసుకపోమని చెరువు నిండిన ఎడల వాళ్ళకు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మా వెంట పడితే మేము చుట్టుపక్కల గ్రామాల పరిధిలో 3 గ్రామాలలో అందరం కలిసి ఉన్నంతలా 1-2 బండ్లు కొనుక్కొని 20 సంవత్సరాల నుండి దీని మీద పూర్తి డిపెండ్ అయి ఉన్నటువంటి కుటుంబాలు మా 50 మంది మీద బండికి 4 వేసుకున్న 200 కుటుంబాలు, ఒక్కొక్క బట్టి మీద 200 మంది పనిచేస్తారు. ఎన్టీపీసీ సహృదయంతోనే ఆలోచించి మాకు ఇప్పటికీ ఇంతకు ముందు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మాకు వాళ్ళు టెండర్ పెట్టుకొని ఏం పెట్టుకున్నారో మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ఇంత బట్టీలకు మా బండ్లను మాకు రవాణా సౌకర్యం కల్పించారనేది ఒక మా డిమాండ్, ప్రధాన డిమాండ్. దానికోసం ఎన్టీపీసీని గత 3 నెలల నుండి మేము వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. అదిగో ఇదిగో ఇస్తామని ఇప్పటి వరకు ఆపుకుంటూ వచ్చింది. కావున ఇప్పుడు ఇంకా మాకు ఓపికలు లేకుండా పోయింది. మా డ్రైవర్లకు పరిస్థితి కూడా నడుపుకుంటేనే వాళ్ళకి జీతాలు, మాకు బండి తిరుగుతూనే మేము వాళ్ళకు జీతాలు ఇవ్వగలుగుతాం. అలా మేము ఓపిక నశించిపోయి మేము ఈరోజు ఆ ఎన్టీపీసీ కానీ ఎన్టీపీసీ వారిని కోరేది ఏంటంటే సింగరేణి వాళ్ళకి ఇచ్చినట్టు ఇంతకుముందు మా సోదరుడు చెప్పిండు కదా, అదే వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఒక మిషన్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాకు ఇస్తే మా బాధలేమో పడతాం. రెహమత్ నగర్ లో సందడిగా మారింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకుని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
एमएलए मागंडी गोपीनाथ साहब को सिटी प्रेसिडेंट अनाउंस किया गया है। उस खुशी पर अहमदनगर डिवीज़न में खुशियाँ मनाई गई है और ये पोस्ट मागंडी गोपीनाथ साहब को जो पोस्ट मिला है उनकी मेहनत की वजह से मिला है। और जो भी प्रोग्राम करते हैं, जैसे कि ब्लड डोनेशन किया है, एशिया में नंबर वन आया, एशिया बुक ऑफ रिकॉर्ड्स में दर्ज किया गया है उनका नाम भी। और उसके अलावा जो भी फेस्टिवल्स होते हैं, जैसे कि बतकम्मा लगा या फिर महिला दिनोत्सव लगा लो, जो भी प्रोग्राम्स करते हैं सब महिला लेडीज़। నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మా మాగంటి గోపీనాథ్ గారు మా ఎమ్మెల్యే గారికి చాలా పెద్ద బహుమతి ఇచ్చారు. సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అధ్యక్షులందరూ కలిసి మా సార్ని హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశారు. మా సార్ అభివృద్ధిని చూసి, మా సార్ పనితనాన్ని చూసి, మా సార్ మంచితనాన్ని చూసి, ఆయన అంతమంది లీడర్లు పోటీ పడ్డా కానీ అందరినీ పక్కన పెట్టి మా సార్కి నంబర్ 1 స్థానం ఇచ్చారు. ఇవాళ సిటీ ప్రెసిడెంట్ అంటే ఎంతో అనుభవం ఉన్న మనిషి కావాలా. మా సార్కి అనుభవం ఉన్నది. మా సార్ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారు, అందరినీ మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటారు. అంత సత్తా మా సార్కి ఉన్నది. ప్రతి ప్రోగ్రామ్ డిసిప్లిన్గా చేస్తారు మా సార్. అది హైకమాండ్ దాన్ని గుర్తించింది. జై కేటీఆర్. మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో దళిత బంధువులు కానీ, దళితులకు అభివృద్ధి కానీ, మా మాగంటి గోపన్న అంటే దళితులకు ఆపద బంధువులాగా ఉన్నాడు. మంచి చెడ్డ ఏ దళితులకు ఏమైనా నేను ఉన్నా అని, గోపన్న అంటే నేను ఉన్నా మీ కానీ ఎల్లకాలంలో మా ఎంబడే ఉన్నాడు. మా అభివృద్ధి గురించి కోరుకుంటున్నాడు. కాబట్టి గోపన్న గారికి సిటీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ వచ్చిందని మా దళిత సంఘం తరఫు నుంచి, అందరి తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద పదవిలు రావాలని దేవుడిని కోరుకుంటా. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా మరికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మండల అధ్యక్షులు లంబాడి తిరుపతయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖారెడ్డి, సూరిటి శేఖర్, సుధాకర్ గౌడ్, శ్రీనివాసులు, టీఆర్ఎస్ మండల కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ప్రజలు మరి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు మక్తల్, నారాయణపేట, కొడంగల్ జిల్లాలో కూడా తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తెలంగాణ జిల్లాని సాధించుకున్న మన తెలంగాణ ఉప్పిపెట్టడం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు గప్పాలు కొడుతున్నారు. మేము వస్తాం అధికారంలోకి, మేము వస్తామని. ఏ విధంగా వస్తారని మేము మా యొక్క పార్టీ తరఫున ఖండిస్తున్నాం. బిడ్డ అధికారంలో ఉన్నప్పుడు ఏసీ రూమ్లలో పండుకున్నారు. మీ నాయకులు ఏసీ రూమ్లో పత్తలాట ఆడిందో తప్పిస్తే పేద ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్నారా అని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఒకరికి న్యాయం జరుగుతుంది. ప్రతి సంక్షేమ పథకం కూడా ఈరోజు తెలంగాణ ప్రజ ఇంటికి తలదన్నుతుంది. పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీల కుటుంబాలకు కూడా కళ్యాణ లక్ష్మి చేకూరుతుంది. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈరోజు రైతు బంధు, రైతు బీమా లభిస్తుంది. మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారు కూడా మరి తెలంగాణ పార్టీ ఉంటేనే మనకి న్యాయం జరుగుతుంది, మనకి మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఈరోజు మళ్ళీ 3వసారి కూడా కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మన యొక్క గౌరవ శాసనసభ్యులు, జిల్లా రథసారథిగా అయినటువంటి ఎస్ రాజేందర్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 3 నియోజకవర్గాల్లో మళ్ళీ తెలంగాణ జెండా ఎగరేయడం తప్పకుండా జరుగుతుందని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున, మన మరికల్ మండల పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం గారికి మన జిల్లా అధ్యక్షుని చేసినందుకు మన ముఖ్యమంత్రికి, మన కౌలకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్న గారు ఆయన అభివృద్ధి బట్టి ఆయనని ఎంతో ముందుకు ఇంకా ముందుకు చేయాలని మా కౌలకుంట్ల చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి గారు ఆయనని గౌరవించి ఆయన పరిగణించడానికి ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ రథసారథి తెలంగాణ కోసం వీరోచితంగా 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేవనెత్తి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో
దాదాపు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. దళిత యువకుడిని బీర్ బాటిల్తో గొంతు కోసేసి పరారైన దుండగులను అరెస్టు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి సర్కార్ అండగా నిలబడాలని ఆందోళనకారులు కోరారు. దుండగుల దాడిలో గాయపడిన బాధితుడిని స్థానికులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్రాక్షారామారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏ సమయంలో జరిగింది? నైట్ 12 టైం జరిగింది. నువ్వు సంబరానికి వెళ్ళావా? సంబరం మా ఊర్లోనే సార్, దేవేంద్ర వారి సంబరం, వీరభద్ర సంబరం. దర్శనం అయింది నీకు ఏమన్నా? అక్కడ జరిగింది సార్. అక్కడ నుంచి ఎస్సీపేటలోకి నన్ను తనుకుంటూ వచ్చారు సార్. ఎంతమంది? 20 మెంబర్స్ ఉంటారు. మరి ఈ గాయం ఎలాగైంది? వాళ్ళందరూ నన్ను పట్టుకోవడంలోనే సతీష్ అన్న కుర్రోడు నన్ను పీకి మీద కాయితే చంపబోయాడు. అలా చేస్తుండగా సమయంలో మా వాళ్ళందరూ చూస్తూ వచ్చుతుండగా వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. అంతే సార్. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతకవిటి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన కొంచాడ వంశీ అనే 10వ తరగతి విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పాఠశాల ఉపాధ్యాయుడు దాడి చేయడాన్ని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుకుంటున్నారు కుటుంబ సభ్యులు. గ్రామస్తులు గురుకుల పాఠశాల వద్ద ఆందోళన చేశారు. మన హిందూ మాస్టర్ జ్ఞానేశ్వరరావు అనే అతను ఆ కుర్రను కొట్టడం వల్ల కొట్టేసి రాత్రి చంపేసి రూమ్లో ఫ్యాన్ క్యాల్ కట్టేసి ఉరేసుకుంటానే చెప్పాడు. మేము ఫోన్ చేశాడు, ఆయనే ఫోన్ చేశాడు మా ఊరు, మీ కుర్రోడు చనిపోండి అని. ఫస్ట్ ఫోన్ ఆయనదే మాకు వచ్చింది. ఆయనే చంపాడు, ఆయన మాకు రావాలి. ఆయన ఇంటి ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తే ఆయన ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వస్తేనే శవాన్ని తీసుకెళ్తాం, లేకపోతే ఇక్కడ 500 జనం ఇలా కూర్చొని కానీ శవాన్ని తీయము. మీ పేరు? నా పేరు బెవర్ నారాయణ. శ్రీకృష్ణ చనిపోయాడు. ఇంతవరకు ఏ స్కూల్ మేస్టర్లు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరు ఇక్కడ సస్పెండ్ అవ్వలేదు. లేదు, మాకు చనిపోయిన అబ్బాయిని చనిపోయాడు సార్ జ్ఞానేశ్వరరావు మేస్టర్ చెప్పారు మాకు ఫోన్ చేసి. ఇంకెదరి వల్ల మాకు తెలియలేదు. అతను కాదు, ఈ యాజమాన్యం ఎవరో రాలేదు. ఆ యాజమాన్యం మొత్తం వచ్చినంత వరకు ఇక్కడే సేవ ఉంటుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విశాఖలో కలెక్టరేట్లో నిర్వహించినటువంటి వేడుకల్లో కలెక్టర్ మల్లికార్జున్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ ఓటు హక్కుతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. నవభారత నిర్మాణంలో యువతరం కీలక పాత్ర పోషించాలని కోరారు. అలాగే మనకి ఎప్పటికీ ఎన్నికలకు సిద్ధమవుతామో, ఎన్నికలు వస్తాయో అప్పుడు 100% కూడా మనం అందరినీ కూడా ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఓటు హక్కు ప్రతి వ్యక్తిని కూడా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా ఆ ఓటు హక్కుని 100% ఉపయోగించుకునేలా చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మనకి ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో ప్రజలుతుంది. అలాగే మీ అందరూ చూస్తూ మనకు జిల్లాలో 37,19,000 మందిని మనము ఎలక్టర్స్గా మనం ఎన్రోల్ చేశాము. అలాగే లాస్ట్ ఒక సంవత్సరం తీసుకుంటే
జనరల్గా మనకు జనవరి 1 నుంచి జనవరి 1 మధ్య ఒక మనకు అంటే ఈ ఎండోల్మెంట్ ఇయర్ తీసుకుంటాం. ఆ ఎండోల్మెంట్ ఇయర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ 30 ఇయర్లో సుమారు మనకు 19,472 ఓటర్స్ మనం లాస్ట్ 1 ఎండోల్మెంట్ ఇయర్లో చేయడం జరిగింది. అలాగే మనకి మరొక 2 సంవత్సరాల్లో మళ్ళీ మాకు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సో దయచేసి ప్రజలందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకేషన్కి వచ్చినప్పుడు పండుగలకు కానీ ఏదైనా సందర్భానికి వచ్చినప్పుడు లేదంటే ఈవెన్ మనకు ఆన్లైన్లో కూడా మనం ఎన్రోల్ చేసుకోవడానికి యాప్లు ఉన్నాయి. సో యాప్ల ద్వారా మీరు ఎన్రోల్ చేసుకుని మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెడితే దానికి మనకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అలాగే ఏఈఆర్ఓస్ దీనిలో భాగాన్ని పంచుకుంటూ ఇక్కడ మెసేజ్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి పౌరులందరికీ కూడా అందజేయాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ నా తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ తరపున శుభాకాంక్షలు అందజేస్తూ మరి ప్రజాస్వామ్య సాంప్రదాయాలని పరిరక్షించుకుంటాము అని ప్రతిజ్ఞ చేసినటువంటి మన అందరం కూడా అది సాధ్యం అనేది కేవలం ఓటు అనేటువంటి హక్కు ద్వారా మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి సీనియర్ పౌరులైనటువంటి మనందరం కూడా మన ముందున్నటువంటి ఈరోజు బాధ్యత ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా కూడా చెప్పేటువంటి ఒక మెసేజ్ ఏమిటి అని అంటే కనుక కొత్తగా ఈ ఓటింగ్ అనేటువంటి సెగ్మెంట్లోకి వస్తున్నటువంటి యువతని మనం కంపల్సరీగా ఓటు హక్కుకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే విధంగా ప్రోత్సహించడం అనేది. మచిలీపట్నం కలెక్టరేట్లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్జీఓ ఎన్ఎస్కే ఖాజావలి పాల్గొన్నారు. Electrician seniors. Harsha. Naga Amrita, BSc, SPD College, Padana. Sanmati 10th. విజయనగరం జిల్లాలో గజరాజులు కలకలం రేపుతున్నాయి. కొమరాడ మండలం అర్ధం గ్రామంలో ఈ పరిస్థితి కొనసాగుతుంది. తమ పంటలను నాశనం చేస్తున్నాయని వాటిని తక్షణమే తరలించాలని కోరుతూ రైతులు ధర్నాకు దిగారు. 4 ఏళ్లుగా ఏనుగుల గుంపుతో ఇబ్బంది పడుతున్నామని వారు అంటున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కొమరాడ స్టేషన్కు తరలించారు. ఓకేనా, హ్యాపీనా? విజయనగరం జిల్లా కొమరాడ మండలం పోలీస్ స్టేషన్ వద్ద నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. గడిచిన 4 సంవత్సరాలుగా శ్రీకాకుళం వరిసె నుండి శ్రీకాకుళం మీదుగా కురప నియోజకవర్గానికి 8 ఏనుగులు వచ్చి 3 ఏనుగులు చనిపోగా 6 ఏనుగులు చిన్నపిల్లలతో పాటు ఈరోజు కొమరాడ మండలం కురపం, జియ్యంవలస, పార్వతీపురం, కొన్ని మండలాల్లో, గరిబిల్లి మండలాల్లో అనేక ఇబ్బంది పడుతూ ఇప్పుడు 7 చంపేశాయి. అలాగే 3 కోట్ల వాడికి ప్రభుత్వం నష్టం జరిగింది.
ఇలాంటి సందర్భంలో 31/2021 డిసెంబర్ 31వ తేదీన ఏనుగులు తరలించి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అన్ని విధాలుగా రైతులు ఆదుకోవాలని చెప్పి అర్థవంత ధర్నా కార్యక్రమం చేశాం. ఆ రోజు పోలీస్ సిబ్బంది స్పందించి రెవెన్యూ శాఖ అధికారులు రప్పించి ఏదో సమస్య పరిష్కారం చేస్తామని, అయినా నేటికి 26 రోజులైన ఏం చేయలేదు. ఇలాంటి దిశలో జనవరి 25వ తేదీన ఈరోజు మంగళవారం రైతులందరితో కలిసి సామరస్యంగా ధర్నా కార్యక్రమం పిలిపించాం. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు సోమవారం రాత్రి 2:30 గంటల ప్రాంతంలో కొమరాడ పోలీస్ స్టేషన్ వారు వచ్చి మాకు అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, అలాగే ఇక్కడ స్థానిక పురపం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్పశ్రీమణి మేడం కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అడవి శాఖ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారిద్దరూ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ ఏనుగుల నుండి పంట ఇప్పటికే 2.5 సంవత్సరాలు కూడా నష్టం రాలేదు కాబట్టి ఏనుగుల నుండి ఏనుగులు ఎక్కడి నుంచి అక్కడ తరలించాలి. అలాగే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా పాలిటీ అధికారులు సమన్వయంతో ఏనుగులు తరలించాలి. ఈ రైతులు నష్టపరిహారం ఇవ్వాలి, రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైనా అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమ లాభము ఇంకా భవిష్యత్తులో ఏనుగులు తరలించేదాకా, రైతులకి నష్టపరిహారం వచ్చేదాకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు కొల్లి సామూర్తి, సిపిఎం పార్టీ మండలి కన్వీనర్ కొమరాడ. నిజామాబాద్లోని ఆర్మూర్లో ఎంపీ అరవింద్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. నందిపేటకు బయలుదేరిన ఎంపీని పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపైనే అరవింద్ బైఠాయించారు. అరవింద్ కాన్వేను అడ్డుకునేందుకు ఆల్మూర్ బైపాస్ సమీపంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్ చక్రాలను అడ్డం పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్ తన నియోజకవర్గంలో ఎక్కడైనా పర్యటిస్తానన్నారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను హత్య చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేసిందని అన్నారు. పోలీస్ కమిషనర్ దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్, ఖబర్దార్. జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, భారత్ మాతా की जय. शिवाजी చేతిలో కత్తిని చూడు, అరవిందన్న సత్తా చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు, అరవిందన్న సత్తా చూడు, అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి, అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా. ఇదమ్మి రాష్ట్రం, ఇదమ్మి రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం, ఇదమ్మి రాష్ట్రం, ఇదమ్మి రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. జస్టిస్, 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 జస్టిస్. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్, ఖబర్దార్. ఇదమ్మి రాష్ట్రం, ఇదమ్మి రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం, ఇదమ్మి రాష్ట్రం, ఇదమ్మి రాష్ట్రం, దొంగల రాష్ట్రం. జై 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 మాతా, భారత్ 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 మాతా, భారత్ మాతా కి పోలీస్ కమిషనర్, ఖబర్దార్ పోలీస్ కమిషనర్, శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు, జై 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 జై. దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం, ఇదేమి రాష్ట్రం, ఇదేమి రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బూడిద తరలింపు అవకాశం కల్పించాలని వేడుకోలు, కుందనపల్లిలో ఆందోళన. రహమత్ నగర్ లో నియామక సందడి, సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు. ద్రాక్షారామారంలో దళిత సంఘాల ధర్నా, దాడి కేసులో నిందితుల అరెస్టుకు డిమాండ్.
మెట్టవలస విద్యార్థి ఆత్మహత్య, గురుకుల పాఠశాల ఎదుట కుటుంబీకులు ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.